హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఈజీ టీవీ. రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ రిటైర్డ్ డైరెక్టర్గా చేశారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో. సో ఆ హిల్ క్రస్ట్ ఫేజ్ 1 ప్రాజెక్ట్ సంబంధించిన లేటెస్ట్ అంటే అసలు బిల్డర్ ఏం ప్రామిస్ చేశాడు, ఏమి ఇచ్చాడు, చెప్పినవి అన్నీ ఇచ్చాడా లేదా అనేది ఇప్పుడు మనం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, మీరు పసిఫికా హిల్ క్రస్ట్ ప్రాజెక్ట్లో మీరు ఎప్పుడు ఫ్లాట్ కొన్నారు, అది ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తానని బిల్డర్ మాట ఇచ్చాడు? నేను 2016లో కొనడం జరిగింది. వాళ్ళు 2014 నుంచి 18 వరకు అంత స్టార్ట్ చేశారు అది వర్క్ అంతాను. ఓకే. బట్ అప్పుడు పోయినప్పుడు మేము 2016లో పోయినా అక్కడ మోడల్స్ అంతా చూసాం. ఆ బ్రోచర్స్ అన్ని పెద్ద పెద్ద బ్రోచర్స్, అమెరికాలో చాలా బిల్డింగ్స్ కట్టాము, స్టార్ హోటల్స్ కట్టాము అని అంతా చాలా అంటే ప్రతి ఒక్కరు చూస్తాను ఇంప్రెస్ అయిపోతాడు అంతా చూస్తాను. ఆ విధంగా మేము మోసపోయి కట్టేసి మా బ్రదర్లో కూడా అపోలోలో సమ్ కంపెనీకి సీఈఓ ఉన్నాడు, అతను కూడా కట్టాడు. గట్లా ఆమె ఇద్దరం కట్టి ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాం. ఎన్నో చెప్పినవన్నీ ఏమీ చేయటంలే, ఎన్నో అవి ఇస్తాం అని చెప్పేసి హై క్వాలిటీ అమ్యూనిటీస్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఏమేమో చెప్పారు. సో మీకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నాడు, మీరు ఎప్పుడు అందులోకి ఎంటర్ అయ్యారు? 2018లో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నాడు, 2022లో చేశాడు. 22లో అంటే ఆల్మోస్ట్ 4 years డిలే. 4 years. 2023లో ఓసీ వచ్చింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఓకే. ఏమీ ఫెసిలిటీస్ లేకనే. అంటే ఫెసిలిటీస్ ఏమీ లేకనంటే క్లబ్ హౌస్ కానీ జిమ్ కానీ అట్లా ఏం ప్రొవైడ్ చేయలేదంట? ఏం ప్రొవైడ్ చేయాల. క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఏమీ లేదు. అవన్నీ కూడా మార్కెటింగ్ ఆఫీస్లో వాళ్ళు పెట్టుకొని చూపించి కొన్ని జిమ్ ఎక్విప్మెంటు అలాగే స్విమ్మింగ్ పూల్ అని ఏదో అన్ని పెట్టేసి అది చూపించేసి వాళ్ళకి ఇచ్చేశారు జిహెచ్ఎంసీ అఫీషియల్స్కు. అంటే మార్కెటింగ్ ఆఫీస్లోనే ఇవన్నీ పెట్టాడు సార్? పెట్టాడు, జిమ్ పెట్టాడు. ఓకే. ఇంకేం తెచ్చి అదే మార్కెట్, అదే క్లబ్ హౌస్, అదే ఇది అమ్యూనిటీస్ క్లబ్, అదే క్లబ్ హౌస్ అని చెప్పేసి పెట్టాడు అనమాట. అది పెద్ద ప్రాజెక్ట్ అని అంటున్నారు కదా. సో పెద్ద ప్రాజెక్ట్ అంటే మీకు ఎన్ని ఎకరాలు క్లబ్ హౌస్ కట్టిస్తానని చెప్పాడు బిల్డర్? ఫస్ట్ 5 acres అన్నాడు స్టార్టింగ్లో మాకని చెప్పడం. ఓకే. అది జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ కంటే పెద్దగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ 2 acresలో అన్నాడు. మళ్ళీ లాస్ట్ 2 lakhs దీంట్లో స్క్వేర్ ఎస్ఎఫ్టీలో మళ్ళీ ఇప్పుడు 1 lakh అన్నాడు. కానీ ఇంతవరకు దాన్ని స్టార్ట్ కూడా చేయలే. ఆ స్థలాన్ని కూడా ఈ మధ్యలో మైస్కేపుల్కి అమ్మేశాడు వితౌట్ అవర్ పర్మిషన్. అంటే ఎన్ని ఎకరాలు అమ్మేశాడు సార్? అది 7 acres అమ్మేశాడు వాళ్ళు. 7 acres అంటే టోటల్ 40 acres అది. 40 acres. ఓకే. ఓకే. phase 1, phase 2, phase 3 అట్లా కట్టాలని phase 4 అని. సో ఇది కూడా మేము 2018-19 కంతా ఇస్తామని చెప్పేశాడు క్లబ్ హౌస్. లాస్ట్ ఏ క్లబ్ హౌస్ వీళ్ళు ఇంతవరకు అమ్యూనిటీస్ క్లబ్ అని phase 1కు phase 2కు, phase 2 కూడా ఫస్ట్ phase 1 అయిపోయింది, phase 2లో 1100 పైన ఇది ఇచ్చేస్తుండ్రు. దాంట్లో కూడా ఫెసిలిటీస్ ఇది క్లబ్ హౌస్ అనేది ఉంది కానీ ఊరికే పిల్లర్స్ వేసాడు కానీ దానికి మాకేమి ఇంతవరకు ఇచ్చేలే. ఓకే. ఓకే. దాంట్లో ఉన్నాయి కదా మామూలుగా పిల్లలు ఆడుకుండే ఇవంతా ప్లే ఏరియా అంతా కూడా మా phase 1లోనే చూపిస్తున్నాడు అన్ని, అక్కడ ఏం లేవు దాంట్లో కూడా. ఓకే. phase 2 కొనే వాళ్ళు వచ్చిన వాళ్ళకి రెసిడెంట్స్ అదే ఓనర్స్కు ఇది చూపిస్తున్నాడు phase 1లో. అంటే phase 1 వాళ్ళకు phase 2 వాళ్ళకు గొడవ పెట్టే పరిస్థితి కూడా ఉంది ఫ్యూచర్లో. అంటే phase 1 ఎమ్యూనిటీస్ వేరు, phase 2 ఎమ్యూనిటీస్ వేరు అంటారా మీరు? వేరు, కానీ phase 2లో మాకు అమ్యూనిటీస్ క్లబ్ ఇస్తామంటున్నాడు. సో అందరూ వాడుకోవాలి. phase 3 కూడా చెప్తున్నాడు మొన్న ఈ మధ్యలో, phase 3 కూడా అదేనని. ఓకే. ఓకే. ఇదేమంటే ఇస్తానన్నాను కానీ ఇవ్వను చెప్పలేను, టైం లైన్ కూడా చెప్పలేను అంటున్నాడు. ఇది పెద్ద క్లబ్ హౌస్. ఓకే. సో పెద్ద క్లబ్ హౌస్ మొత్తం 5 acres అన్నాడు. 5 acres అన్నాడు, మళ్ళీ 2 acres కుదించాడు. మరి 2 lakhs ఎస్ఎఫ్టీ అన్నాడు, ఇప్పుడు 1 lakh ఎస్ఎఫ్టీ కడతానంటున్నాడు. బట్ ఇంతవరకు ఏమీ లేదు అసలు. ఆ ల్యాండ్ అది వాళ్ళు లాక్కుండ్రు మైస్కేప్ వాళ్ళు. మా పర్మిషన్ లేకుండా డిజైన్స్ మార్పు చేసినప్పుడు phase 1 ఓనర్స్ అందరు పర్మిషన్ తీసుకోవాలా మామూలుగా యాక్ట్ ప్రకారంగా. కానీ వాళ్ళు తీసుకోకుండా ఎట్లా ఇచ్చారో నాకు వండర్ అయింది అసలు. మీరు అంటున్న ప్రాజెక్ట్కి రెరా పర్మిషన్ వచ్చిందా? రెరా పర్మిషన్ తీసుకున్నారా? తీసుకున్నారు 2018లో తీసుకుంటారు అప్పుడు. అవును అనే నంబర్ కూడా వచ్చింది లాస్ట్లో. 2016లో లేదు రెరా మేము కొన్నప్పుడు. phase 1లో మళ్ళీ తీసుకున్నాడు అతను, లాస్ట్లో తీసుకున్నారు. 2018-19లో తీసుకుంటారు స్టార్ట్ అవుతానే. ఇప్పుడు రెరా పర్మిషన్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే అందులో హోమ్ బయర్స్ వాళ్ళ అందరి సమ్మతి తీసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా? 4-5 సార్లు మీటింగ్లో వచ్చాడు. మా మీటింగ్ జనవాడ మీటింగ్స్ పిలిచాము, అతను వచ్చాడు అని చెప్పాడు. తీసుకోవాలా మీరు ఇస్తే నేను ఈ సంతకాలు పెడితే మీరు ఏమన్నీ అయిపోయినట్లు హ్యాండ్ ఓవర్ చేసినట్లు. ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలే. హ్యాండ్ ఓవర్ చేసినట్లు చేస్తే నేను కార్పాస్ ఫండ్ ఇస్తానన్నాడు. అది కూడా బిల్డింగ్ అది కట్టే ట్రై చేస్తాడు. ఇది మన క్లబ్ హౌస్, అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ కాదు, అమ్యూనిటీస్
ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు హ్యాండ్ ఓవర్ చేశాడా? హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫేజ్ 1 హ్యాండ్ ఓవర్ చేశాడు. హ్యాండ్ ఓవర్ చేయలే, ఇంతవరకు చేయలేదు. హ్యాండ్ ఓవర్ చేయని అంటున్నాడు. హ్యాండ్ ఓవర్ చేశానంటే మేము ఇంతవరకు ఇచ్చేయాలి. ఏ ఫెసిలిటీస్ లేవు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ సరిగ్గా పెట్టలేదు. మేము చేయించుకున్నాం అంతా. మళ్ళీ అమౌంట్ కలెక్ట్ చేసుకొని అంతా ఓనర్స్తో మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని ఇట్లా చేసుకొని ఇచ్చేసినాం. తలుపులు కూడా సరిగ్గా లేవు. తలుపులన్నీ కూడా గాలికి కొందరు పోయినాయి ఊడొచ్చేసి, అంటే గాలికి ఇంకా చేరకనే. చాలా ఘోరమైన ఇదిలేండి. మోడల్ చూపించినట్టుగా ఏం లేవండి. హార్డ్వేర్ కానీ అన్ని చూపించి ఏం పెట్టలే, దాంట్లో ఏం పెట్టలే, అంటే చీప్ క్వాలిటీ పెట్టాడు. సో చాలా మంది అంటే మార్చుకుంటాం అంతా. అతను మోడల్ ఫ్లో చూపించినట్టుగా ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలే దాంట్లో. ఓకే. సో మరి మీరు ఎప్పుడైనా బిల్డర్ని అడిగారా? ఫేజ్ 1 ఓనర్స్ అంతా కలిపి మీరు ఎప్పుడు అసోసియేషన్గా ఫామ్ అయ్యారు? మేము 2022లో ఫార్మ్ అయినాం. ఫామ్ అయ్యి మరి మీరు బిల్డర్తో మాట్లాడారా? చాలా సార్లు మాట్లాడాము. అంత నెగ్లిజెన్స్ సమాధానం. అంటే పూర్తిగా జిఎం అయితే అంటే పెద్దోళ్ళు ఎవరైనా పోయినా ఇష్టానుసారం మాట్లాడడం, అంటే అవమానకరంగా పాపం రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్లు కానీ ఇట్లంతా మా దగ్గర ఇట్లా మాట్లాడే ట్రై చేసి మేము కేర్ చేయం కదా. మేము ఇట్లా వాళ్ళు ఎంతమంది చూసినాం మా సర్వీస్లో. అంటే బిల్డర్ కూడా అలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు ఆడ ఇచ్చేసి. అంత ఫ్రాడ్ ఇది కాబట్టి జరిగేది. అట్లాంటి వాళ్ళని కొద్దిగా మేమంతా ఏదో గూండాస్ టైపులో ఎప్పుడు అందరికి చెప్పుకుంటూ ఉంటాడు. మేము ఏదో గూండా, నేను ఓల్డ్ సిటీ, నేను ఏమైనా చేస్తాను ఎవడన్నా అతి చేస్తే అని అట్లా ఆ టైపులో. అందుకని చాలామంది ఎక్కడి నుంచో వచ్చారు పాపం. జాయిన్ ఎక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, ఇట్లా అన్ని దీని నుంచి వచ్చి నార్త్ నుంచి అంత భయపడతారు వాళ్ళ నేచర్ చూసి. అంటే అదేంటి సార్, బయ్యర్స్ని బెదిరించడం ఏంది అసలు? అదే కదా, కస్టమర్స్ అంటే గాడ్ మాదిరి లెక్క. గాంధీ, అకార్డింగ్ టు గాంధీ, మన దీని ప్రకారం సెడ్ గాంధీ అసలు కేర్ నాట్ ఎవరిని, ఈవెన్ కమిటీ మెంబర్స్ కూడా ఆ టైప్లో ఉంటాయి. మేము రిజిస్టర్ చేస్తాం. నేను వచ్చిన తర్వాత అంటే మేము పోరాడే పట్టే ముందు నుంచి ఏదైనా అన్యాయం జరిగితే పెద్దలతో పోరాడినాం. ఇతను నథింగ్ మాకు వాస్తవానికంటే. కానీ ఆడ పూర్ పీపుల్, చాలా మిడిల్ క్లాస్ పీపుల్ కొన్నారు 2 బై డెడ్ పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. బాధ అనిపిస్తుంది ఒకసారి, నా కళ్ళలో నీళ్ళు వస్తాయి వాళ్ళ బాధలు అని చెప్తుంటే. అన్నీ రెంట్ ఈఎంఐ కట్టి, ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళు ఉంటారు కదా, 2 బై డెడ్, 3 బై డెడ్, 4 బై డెడ్ ఉంది అక్కడ. సో అందరూ పాపం అందరూ పూర్ పీపులే, మిడిల్ క్లాసు, బిలో మిడిల్, కొందరు ఎక్కడైనా కొందరు మాత్రం అబోవ్ మిడిల్. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఆ ఫేజ్ 1లో? అదే క్లబ్ హౌస్ లేదు, స్విమ్మింగ్ పూల్ లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ సరిగ్గా ఉండదు, సీసీటీవీ కెమెరాస్ కూడా లేవు. ఓన్లీ 50 పెట్టారు, అవి కూడా పని చేయటంలే. ఈవెన్ లిఫ్ట్స్ కూడా సరిగ్గా పని చేసేట్టు కాదు, పని చేయవు. అది మేమంతా చేయించుకున్నాం కొంతవరకు. ఏదైనా చేయించమని మేము అడిగితే కమిటీ మెంబర్స్ పిచ్చిగా అరిచేది, పిచ్చిగా మాట్లాడేది చేసేవాడు. అంటే ఎవరు చేస్తారు అలా పిచ్చిగా మాట్లాడడం? అక్కడ ఉండే జిఎం, ఏం పేరు అతని పేరు? అతని పేరు శ్రీనివాస్ అని. అదేదో మాట్లాడితే అంత తగ్గిపోతారులే, భయపడతారులే అని ఫస్ట్ కమిటీ వాళ్ళు కొద్దిగా భయపడినారు. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ కమిటీలో కూడా ఉన్నా డైరెక్ట్గా. ఏంది బాగా ఇట్లా గొడవ చేస్తాడు అనుకునే వాళ్ళంతా కూడా చాలా మంది. ఎందుకులే మనకు పని జరగాల, ఏదో నయాన భయాన చేసుకుందాం మంచిగా ఉండేనట్లు అనుకున్నారు అంతా. నా కమిటీ ఫస్ట్ కమిటీ కూడా బాగా చేశారు. కానీ భయం, అంటే ఏమన్నా చేయాలంటే గుండాయిజం కదా, ఏమన్నా చేయొచ్చు కదా సిటీలో. సో దాంతో భయపడే వాళ్ళంతాను. ఇదేందని చెప్పేసి నేను వచ్చిన తర్వాత కొద్దిగా రెసిస్టెన్స్ ఇస్తున్నాం, ప్రొటెస్ట్ చేయడము ఇట్లంతా. కానీ ఇలాంటి వాళ్ళు మన సిటీలో ఎక్కడ లేడు. ఆంధ్రాలో నాకు తెలిసిన, ఆంధ్ర, తెలంగాణలో, తెలుగు స్టేట్స్లో ఇంత అన్యాయమైన బిల్డర్ అయితే నేను ఎక్కడ చూడలే. అంటే డైరెక్ట్ అతను ఎప్పుడు మీటింగ్స్లోకి రాడా? అసలు రాడు, వచ్చినా అలిగిపోతాడు వెంటనే. ఏదైనా అడిగితే అలిగిపోవడమే. ఈవెన్ రాకేష్ రాణి కూడా చాలా చెప్తాడు. ఏదైనా అడిగినామనుకో కార్పస్ ఫండ్ ఇంతవరకు ఇలా మాకు. సో ఎంత కార్పస్ ఫండ్ రావాలి మీకు? మాకు 3,43 lakhs రావాలి టోటల్గా. అయితే 3,40 దాంట్లో 33 lakhs ఎప్పుడో స్టార్టింగ్ కట్టినారు వాటర్ కనే వాళ్ళు. కానీ మళ్ళీ కట్టలే, మళ్ళీ దాన్ని ఇచ్చేసి అది కూడా మేము ఏదో చేయించుకున్నాం వాళ్ళతో, అది కూడా లెక్క వేయించుకున్నాం. ఇది మన HMWSSB వాళ్ళని పట్టుకొని. సో 3,06 lakhs రావాలి మాకు ఇప్పటికి. విత్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాం మేము. అంటే మీకు కార్పస్ ఫండ్ 3,06 lakhs రావాలి. మరి వాటర్ ఫెసిలిటీ ఎవరు ప్రొవైడ్ చేశారు అక్కడ? వాటర్ ప్రొవైడ్ చేయనంటాడు. నేను ఎక్కడ రూల్ లేదు, నేను ఎక్కడ రాయలేదు, ఏదో చెప్పేస్తాడు. అంటే జనరల్గా ఓసీ వచ్చిన తర్వాత పవర్, వాటర్ ఫెసిలిటీ అనేది బిల్డరే ప్రొవైడ్ చేయాలి. 2 years అతను మెయింటైన్ చేయాలి ఎవరైనా. కానీ ఏమీ లేదు. రెరా ప్రకారము ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 5 years వరకు స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అన్ని కూడా బిల్డరే బాధ్యత వహించాలి. సీపేజ్ ఎక్కడన్నా మీరు చూడండి, కావాలంటే ఒకసారి రండి. అంతరక సీపేజ్ ఫెసిలిటీస్, పెద్ద బీమ్స్లో కూడా నీళ్ళు కారుతున్నాయి. ఇప్పుడు B1, B2లో పెద్ద వర్షం వస్తే చాలు మొత్తం B1, B2లో నీళ్ళు వచ్చేస్తాయి. 1 అడుగులో 2 అడుగుల లోతు, మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి. మిషన్ కనీసం 3-4 days పడుతుంది. మేము ఆ ట్రాక్టర్కి సంబంధించిన మోటార్ ఉంటుంది చూడు, వెనకాల మోటార్ పెట్టి దాంతో ఇచ్చేస్తాం. మాకు lakhs of rupees ఖర్చు అవుతుంది. STP నుంచి వాటర్ పోదు, అది చిన్న కట్టాడు. కెపాసిటీ బట్టి 384, దీని కింద 394 ఫ్లాట్స్కి సంబంధించిన అంత కెపాసిటీ పెట్టలే. అన్ని డప్పు అది పెట్టాడు అది ఊరికే కొన్ని, మిగతా మోటార్స్ కానీ సరిగ్గా పెట్టలే అన్ని. దానికి మేము ఇప్పుడు సోఫార్ 25 lakhs ఖర్చు పెట్టాం. ఇంకా 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాలి.
అవన్నీ సరిగ్గా పని చేయటం లేదు. కొంత మీరు ఎట్లా ఎట్లా కలెక్ట్ మేము మళ్ళీ వేసుకొని అందరితోనూ కలిపి ఇచ్చేయడం, ఇంత వేసుకొని మెయింటెనెన్స్ ఛార్జ్ పెంచాం. 585 ఎంత ఉంది. యాక్చువల్ 585 చాలా ఎక్కువ ఎస్ఎఫ్టీకి. ఏదో 385 4 రూపీస్ ఉంటుంది ఎస్ఎఫ్టీకి. మేము పెంచాం, లేకుంటే మనం వాళ్ళు చేయరు కాబట్టి ఇంక మనమన్నా ఏదో చేద్దామని అందరూ కలుపుకొని ఏదో చేయడం జరిగింది అనమాట. ఓకే 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 మంద ఇచ్చారు, ఏదో చేస్తున్నాం. మేము చాలా ఫెసిలిటీస్ అని మేమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే అంటే బిల్డర్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఏం చేయటంలా, ఊరికే నామినల్ ఎస్టీపీ ఉంది, ఏం పెట్టలేదు దాంట్లో. ఇది ఇంకోటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ WTP ఉంది, దానికి కూడా ఏం పెట్టలే. ఏదో కొన్ని మోటార్లు పెట్టినాడు, పనిచేయని మోటార్లు పెట్టారని మేము చేర్చుకున్నాం, కొత్త మోటార్లు తెచ్చాము. అంత మోసం అండి. అసలు నాకు తెలిసినంత ఎక్కడ ఇంత నీచంగా లేదు. ఇంత పెద్ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అంత పెద్ద బిల్డర్ నేను ఊదపొడుస్తాను, ఎన్నెన్నో కట్టాను, అమెరికాలో కట్టాను, అంత బోగస్ అంతా. ఓకే 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 సో మీరు జిహెచ్ఎంసీ కానీ లేకుంటే రేరా డిపార్ట్మెంట్ కానీ అఫీషియల్స్కి ఎప్పుడైనా మీరు రిప్రజెంట్ చేశారా? మేము పోయి కలిసాము కూడా, చాలాసార్లు కలిసాము. చేసేవాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళంతా. కొందరు బాగా చెప్తారు ఏదైనా డీటెయిల్స్, కొందరు చెప్పరు. అసలు ఎట్లా ఇచ్చారో మాకైతే వండర్ అవుతుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ ఆ రోడ్డు విషయంలో కూడా 2 crores కడుతున్నాం ప్రాపర్టీ ట్యాక్స్. మామూలుగా మనకు 2 బెడ్ కంటే ఇక్కడ 3,000, కోటిపల్లి జూబ్లీస్లో 3,000 4,000 ఉంటుంది. 18,000 ఇస్తున్నాడు ఇది మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు. కొందరికేమో 6,000 8,000 ఇస్తున్నారు. 6 దాంట్లోనే పక్కింటి మళ్ళీ పక్క 2 బెడ్కి మళ్ళీ వాళ్ళకి 15,000 ఇస్తున్నారు, 8,000 10,000 అట్లా. అది ఏందో విచిత్రం. చెప్తే వాళ్ళు పట్టించుకుపోయినాడు బాగా మాట్లాడిస్తారు. ఆ కమిషన్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు. ఆ రోడ్డు విషయం కూడా ఇప్పటికి 10 లెటర్లు ఇచ్చింటాం మేము. ఆ చైర్మన్ కలిసాం, వైస్ చైర్మన్ కలిసాం. కాంగ్రెస్ అయిన లక్ష్మణ్ ఉంటాడు చైర్మన్, వైస్ చైర్మన్ బీజేపీ ఆయన ఉంటాడు. అందరూ కలిసాము. అక్కడ లోకల్ రెడ్డి గారు కూడా మేము ఉన్నారు కదా, అపోలో వాళ్ళ సంబంధం అల్లుడు ఎంపీ, అతను కూడా ఇచ్చేసాము కలిసి. ఇంకా ప్రకాష్ గౌడ్కి ఇచ్చాము, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే అతనికి ఇచ్చాము. బాగా మాట్లాడతారు. అక్కడ పోతే నన్ను అంతా చూసిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అన్ని మాన్మెంట్స్ అని తిరిగాం కదా. సో దాంతో అంతా చేస్తారు, కానీ ఎవరు పని అయితే చేయరు. ఇప్పుడు మేమేమైనా రోడ్డుకి ఏదైనా రోడ్డు చాలా ఘోరం. మీరు చూస్తే మీరు వయసులో ఉండరు కదా, మీరైనా పడిపోతారు కొంతలో వస్తే. మీరు రండి ధైర్యంగా మోటార్ సైకిల్లో కానీ ఏదంటే పడిపోతారు. చాలామంది సీనియర్ సిటిజన్స్ మోటార్ సైకిల్లో స్కూటర్లో పడి కింద పడి, నడుచుకుంటూ వాకింగ్ పడి కింద పడి దెబ్బలు కూడా తగిలినాయి.